హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పప్పు నానపెట్టకుండా, పిండి రుబ్బకుండా ఇన్‌స్టంట్‌గా గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈ రెసిపీ అనేది మార్నింగ్ టిఫిన్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ ప్రిపేర్ చేసేసుకొని తినేయొచ్చండి. చాలా టేస్ట్‌గా ఉంటది. పిల్లలకు కూడా ఒకసారైతే చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తినేసేస్తారు. ఇంకా ఆలస్యం లేకుండా దీనిని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలండి. ఇప్పుడు సగం కప్పు వరకు పెరుగునైతే వేసేసుకోవాలి. ఈ గారెల్లోకి పెరుగనేది కొంచెం పులుపుగా ఉంటేనే బావుంటది. ఒకవేళ మీరు ఫ్రెష్ పెరుగు వేసినట్టయితే కొంచెం నిమ్మరసం అనేది ఏసుకోవాలి. నేనిక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ అయితే వాటర్ పోసేసుకొని కలిపేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే సరిపోతుందండి. ఉండలు ఏమీ లేకుండా మంచిగా అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండినైతే కలిపేసేసుకోవాలి. చూసారు కదా, పిండినైతే ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలండి. సన్నగా కట్ చేసేసిన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని అయితే దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు అనేది బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం వేగితే సరిపోతుంది. చూశారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటిద్దండి. ఈ బియ్యపిండి మిశ్రమం అనేది గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారు కదండీ, బియ్యపిండి మిశ్రమం అనేది గట్టిపడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మనం వేసిన కొత్తిమీర అనేది బియ్యపిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేసేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. పిండి అయితే ఆరిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో అయితే కలిపేసుకోవాలి. ఈ పిండిని మనం ఎంత బాగా కలుపుతామో అంత బాగా గారెలైతే వస్తాయండి. పిండినైతే ఈ విధంగా కలిపిన తర్వాత చేతికి ఆయిల్‌ని అప్లై చేసుకొని చిన్న ముద్దగా తీసుకొని రౌండ్ బాల్‌గా చేసుకొని మనం గారెలు ఏ విధంగా ప్రెస్ చేసుకుంటామో ఆ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గారెనైతే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చేతిని తడి చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ అయితే పెట్టేసేసుకోవాలి.
ఈ విధంగా అన్ని గారెలనైతే నొక్కేసేసుకొని పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై కోసమైతే ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా గారెలైతే వేసేసుకోవాలి. మంటని మరీ సిమ్‌లో కాకుండా, మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ విధంగా గారెలనైతే ఫ్రై చేసేసుకోవాలి. మంటని సిమ్‌లో పెట్టడం వల్ల నూనె అయితే బాగా పీల్చిద్దండి. మంటని హైలో పెట్టడం వల్ల గారైతే లోపల పిండి పిండిగానే ఉంటదండి. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని గారెలు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా 2 సైడ్స్ అయితే టర్న్ చేసుకుంటూ గారెలు ఫ్రై చేసేసుకోవాలి. ఈ గారెల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గారెల్ని వేరొక ప్లేట్‌లోకి అయితే వేసేసుకుందాము. అదే విధంగా ఇప్పుడు అన్ని గారెలనైతే వేసేసుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదండి. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఈజీగా అయితే ఈ గారెలనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటది. కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.